కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి పిఠాపురం నుంచి మా రిపోర్టర్ కనకరాజు ఫోన్ ఇన్ లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కనకరాజు, చెప్పండి. ఈ స్టూడెంట్స్లో మొబైల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుంటారు కొంతమంది. మీరేమంటారు కనకరాజు దీని గురించి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. గుడ్ మార్నింగ్. మనం చెప్పుకున్నట్టయితే ఫోను దానికి దూరంగా ఉంటే ఎంత బాగుపడతారన్నది, కొంతమందిని సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం, తర్వాత టాపర్స్ గా నిలిచాం, మా ఇంట్లో ఎటువంటి టీవీ లేదు, మా ఇంట్లో ఎటువంటి మొబైల్స్ వాడతా లేదని ఈ మధ్యన పాతగా వార్తలు కూడా చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మొబైల్కి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా మనం ఖచ్చితంగా మార్కులు దగ్గర అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. మానసిక వేత్తలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎగ్జామ్ లో ఉండగా కనీసం ఒక 10 రోజుల ముందర, లేదంటే ఒక 15 రోజుల ముందర దూరంగా ఉంచితే మొబైల్ కి ఖచ్చితంగా మీరు మార్కులకు దగ్గర అవుతారు అనేసి అంటున్నారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది, మొబైల్ దూరంగా పెట్టి పేరెంట్స్ కూడా దానికోసం శ్రద్ధ తీసుకుని పరీక్షకి కనీసం ఒక 15 రోజుల ముందు, 20 రోజుల ముందర. కానీ పిల్లలు అంటారు, 1 గంట చూసినంత మాత్రం నేను మార్కులు తగ్గిపోతాయా, లేదంటే నేను ఫెయిల్ అయిపోతానా అని అంటారు. కానీ దీన్ని కొంచెం ఆసరాగా తీసుకోకుండా ఈ కనీసం ఈ వారం రోజులు, ఈ 10 రోజులన్నా మొబైల్ దూరంగా పెట్టండి అని పేరెంట్స్ చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మార్కులు పెరగచ్చు, వాళ్ళ భవిష్యత్తును ఉన్నత మార్గాలు నిర్వహించుకోవడానికి ఇది దోహదపడుతుంది ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ. రైట్ కనకరాజు, ఇది పరీక్ష ఒక్కరోజు మాత్రమే వీళ్ళు రాసేది, ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఒక ఫేజ్ మాత్రమే. కానీ వీళ్ళ కళలు జీవితాంతం. ఈ పరీక్ష మంచిగా రాయాలని కోరుకుందాం వైకే టీవీ తరఫున. థ్యాంక్ యూ కనకరాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.